హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వ కేసరి తయారు చేయబోతున్నాం. రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు బొంబాయి రవ్వ, ఒక గ్లాసు చక్కెర, తగినంత జీడిపప్పు, తగినంత ఇలాచి పౌడరు, 2 చుక్కల ఎసెన్స్, వెనిల్లా ఎసెన్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 గ్లాసుల నీళ్ళు వేడి చేసుకోవాలి. ఒక పక్క ఇంకో స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఈ బొంబాయి రవ్వ కూడా వేసి బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బొంబాయి రవ్వని బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా బొంబాయి రవ్వని బాగా వేయించుకోవాలి. అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో గోల్డ్ కలర్లోకి వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వాటరు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. దగ్గర పడేదాకా ఈ రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు 1 గ్లాసు షుగర్ వేసుకుందాం. ఇది బాగా కలిసిపోయేలాగా చిన్న మంట మీద దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు రవ్వ దగ్గరికి పడింది కాబట్టి ఈ స్టేజ్లో 2 డ్రాప్స్ ఎసెన్స్ వేసుకుందాం. అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కావాలంటే అప్పుడప్పుడు మధ్యలో ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే, లేదు వద్దు అనుకుంటే ఈ నెయ్యితోనే సరిపోతుంది. మొత్తం రవ్వ అంతా ఉడికిపోయింది. ఇక్కడ మేము కలర్స్ వాడట్లేదు, ఎందుకంటే కలర్స్ తినడం మంచిది కాదు కాబట్టి. కలర్ కావాలంటే ఆరెంజ్ కలరు వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పెనానికి అంటుకోకుండా ఇలా పైకి జారుడుగా వచ్చేటప్పుడు స్టవ్ను బంద్ చేసుకోవాలి. ఇది మొత్తం తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పును వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. చిన్న మంట మీద గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
అప్పుడే మాడదు. చివరగా జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.